మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. సరే, కృప పొందుకున్నావు, భూమి మీదకి వచ్చిన నువ్వు కృప పొందుకున్నావా? తండ్రి ఆకర్షణ కలిగిన వాడు. ఎందుకు ఆకర్షణ కలిగిన వాడు అంటే, భూమి మీద తన పరమాత్మలో నుండి వచ్చిన జీవాత్మ కలిగిన మనుషులు తండ్రి ఆకర్షణకు లోనై ఉండాలని, లోనున్న ఆత్మ, మనలో ఉన్న ఆత్మ తండ్రికి ఉన్న ఆకర్షణలోనికి మనం వెళ్ళాలని ఎప్పుడూ మన ఆత్మ కోరుకుంటుంది. కానీ మనం ధరించుకున్న శరీరం భౌతిక సంబంధమైంది కాబట్టి ఈ భూ సంబంధమైన ఆకర్షణ వైపు ఈ శరీరం ఆకర్షిస్తుంది. అందుకే యేసుక్రీస్తు వచ్చాడు, నేను భూమి మీద నుండి పైకెత్తబడిన యెడల మీ అందరిని నా దగ్గరకు ఆకర్షించుకుంటాను. మన అందరం ఆకర్షణలో ఉన్నాం. ఏ ఆకర్షణలో ఉన్నాం? వాక్యాన్ని బట్టి, క్రీస్తుని బట్టి ఆకర్షించబడ్డాం తప్ప దేవుడి దగ్గర ఏదో వస్తుందని మనం ఏదన్నా వచ్చామండి ఆయన దగ్గరికి. మనకి నిత్య జీవాన్ని ఇస్తాడనే గొప్ప విశ్వాసం మనలో ఉంది కాబట్టి ఆయన దగ్గరికి మనం రాగలిగాం.